హాయ్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తుంది మా ఇంట్లో తామర మొక్క. ఈ చూసారుగా చిన్న కుండీలో పెంచుతున్నాం. మొగ్గలు కూడా వేస్తుంది. మొన్న మధ్య పువ్వు పెట్టాను మీకు. ఇదేమో నీలి కరువు అన్నమాట, నల్ల కలువ అంటాం మనం. ఇదేమో ఎల్లో, ఇదేమో రెడ్ తామర. అయితే ఇప్పుడు విషయానికి వస్తే మనం ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం, తామరాకు మీద నీటి బొట్ల జీవించాలి. అది వర్షం పడినప్పుడు మనకి ఇలా వస్తుంటే ముత్యాలలాగా. ఇది చూసారా నీటి బొట్టు. ఎందుకు ఇలా అంటారంటే, కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం అన్నింటినీ తట్టుకుని అంటినట్టుగా జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలి, ఒడిదుడుకులకి తట్టుకోవాలి అని చెప్పి ఈ సామెత చెబుతూ ఉంటారు. ఈ తామరాకు మీద నీటి బొట్టు ఇందులోనే ఉంటుంది, కానీ దానికి అంటుకోదు. అలాగే మనం జీవితం సంసార సాగరంలో ఉన్నప్పటికీ కూడా అలా సుఖదుఖాలని సమానంగా చూస్తూ జీవించగలిగినట్లయితే, అలాంటి అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు హ్యాపీగా ఉంటాం. జై శ్రీరామ్.